వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ తీసుకొచ్చాను. అదేంటంటే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నట్టు మన తేజ సజ్జా గారి మిరాయి. అసలు మిరాయి మూవీ ఎలా ఉంది, దాని రివ్యూ ఏంటి అని ఇప్పుడు ఈరోజు మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మిరాయి మూవీ కార్తిక్, సజ్జా, రితిక్ నాయక్, ఘట్టమనేని, శ్రియా, జగపతి బాబు తదితరులు ఈ మూవీలో నటించారనమాట. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జా వెంటనే వరుస సినిమాలు లైన్లో పెట్టి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మిరాయ్ అనే ఒక సబ్జెక్టు ఎత్తుకున్న ఆయన చాలా గ్యాప్ తీసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకోలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక రోజు ముందుగానే పేడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. కార్తిక్, ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ హీరోగా నటించగా మంచు మనోజ్ విలన్గా నటించాడు. రితిక నాయక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. మిరాయి కథ. ఇది ఒక 9 గ్రంథాల చుట్టూ తిరిగే కథ. ఈ 9 గ్రంథాలు ప్రపంచ పటంలో అనేక ప్రదేశాల్లో ఉంటాయి. ఉన్న ప్రతి చోట ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా శక్తులు ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారిని దాటుకుని ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకుంటూ వస్తాడు మహావీర్ లామా అలియాస్ మంచు మనోజ్. అయితే అమరత్వానికి సంబంధించిన 9వ గ్రంథాన్ని చేజిక్కించుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆ 9వ గ్రంథానికి రక్షణ కవచమైన అంబిక అలియాస్ శ్రియా శరణ్ మహావీర్ లామా నుంచి వచ్చే ముప్పును ఊహించి తన బిడ్డ వేద అలియాస్ తేజ సజ్జాను అతన్ని ఎదుర్కొనే ఒక ఆయుధంలా పెంచుతుంది. చిన్నప్పుడే ఆమెకు దూరమైన వేదకు తాను అంబికా పుత్రుడిని ఎప్పుడు తెలిసింది. తాను పుట్టింది లామాను ఎదుర్కోవడానికి అనే విషయం ఎలా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వేద సూపర్ యోధ ఎలా అయ్యాడు, చివరికి వేద లామాను ఎలా ఎదుర్కొన్నాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అనమాట. అసలు విశ్లేషణ. ఈ మధ్య డెవోషనల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అందులో తేజ హనుమాన్ ఏమాత్రం మినహాయింపు కాదు. అయితే హనుమాన్ కంటే ముందే మొదలు పెట్టామని చెబుతున్న ఈ సినిమా కథ కూడా దాదాపుగా డివోషనల్ ఎలిమెంట్స్తోనే కూడుకున్నది. కథలో చెప్పుకున్నట్టుగానే 9 మహాగ్రంథాలను చేజిక్కించుకునేందుకు మహావీర్ లామా మొదలుపెట్టిన పోరాటాన్ని తేజ వేద నుంచి యోధాగా ఎలా మారాడు, ఎలా ఆడుకున్నాడు అనేది సినిమా కథ. అయితే యూత్ కనెక్టివిటీ కోసం తేజతో కొన్ని ఆసక్తికరమైన ఫైట్స్తో పాటు కామెడీ సీన్స్ కూడా రాసుకున్నాడు డైరెక్టర్. అవన్నీ బాగున్నాయి. తర్వాత మంచు మనోజ్ పాత్ర పరిచయం తర్వాత సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. మంచు మనోజ్ ఎంట్రీ తర్వాత కాసేపటికి ఒక యాక్షన్ బ్లాక్ లేదా ఆసక్తికరమైన ట్విస్ట్ ఇస్తూ సినిమా మీద మరింత ఆసక్తి పెంచేశారు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినట్లు ఫీల్ కలిగిన మిరాయి పవర్స్ అందుకున్న తర్వాత తేజ ఫైట్స్ భలే ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పక్క దర్శకుడుగానే కాకుండా మరో పక్క సినిమాటోగ్రఫీగా కూడా కార్తిక్ ఘట్టమనేని తనదైన మార్కు చూపించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ 2 బాధ్యతల కంటే ఎక్కువగా స్క్రీన్ ప్లే విషయంలో ఆయన ఆకట్టుకున్నాడు. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి 9 గ్రంథాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ రక్షకులు అనే పాయింట్ దగ్గర కార్తిక్ ఘట్టమనేని ఫస్ట్ హాఫ్లో దాటేశాడు. తర్వాత విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు పెట్టుకున్న అది కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రఫీగా మాత్రం ప్రతి ఫ్రేమ్లోనూ తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేశాడు కార్తిక్. నటీనటులు. ఈ మూవీలో నటించినటువంటి నటీనటులు. ఇక నటనకు విషయానికి వస్తే హనుమాన్ తర్వాత మిరాయితో మరోసారి
తేజ 2 భిన్న పార్శ్వలు ఉన్న పాత్రలో మెరిశాడు. సాధారణంగా పవర్స్ వచ్చిన తర్వాత ఏవో అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ పెట్టేస్తూ ఉంటారు దర్శకుడు. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఒక రకంగా తేజ నటనలో చాలా పరిణతి కనిపించింది. ఇక మంచు మనోజ్ స్క్రీన్ టైం తక్కువే కానీ తెరపై కనిపించిన ప్రతిసారి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు. మనోజ్ లుక్తో పాటు స్టైల్ అదిరిపోయింది. మనోజ్ యాక్టింగ్ కూడా ఆకట్టుకుంది. ఇక శ్రియకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. రితికా నాయక్ పాత్ర హీరోయిన్గా మాత్రమే పరిమితమైంది. జగపతి బాబు, జయరామ్ వంటి వాళ్ళు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం గురించి చెప్పుకోవాలంటే ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా థియేటర్లలో ఒక మంచి విజువల్ ఫీస్ట్, ప్రేక్షకులకు ఒక ఎగ్జైటింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం ఆకట్టుకునేలాగా ఉండగా నేపథ్యం, సంగీతం డైరెక్ట్గా సెట్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి. కాకపోతే నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఇలాంటి సినిమాలకు ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫైనల్లీ మిరాయి ఫస్ట్ వాచ్ విజువల్స్ ఫీస్ట్ ఇన్ థియేటర్స్. మిరాయికి సంబంధించిన మూవీ రివ్యూ ఇప్పుడు మీకు అందించాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మూవీ కాన్సెప్ట్ మీకు ఎప్పుడు ఎలాగా అందించేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.